అంటే ఈ గ్రంథ రూపాల్లో మీరు దత్తాత్రేయుడిని అందరికీ పరిచయం చేస్తూ వారు నిత్యం వాళ్ళంతా స్మరించుకునేలాగా ఎంత ఎక్కువ సాహిత్యం వస్తే వారు అంతగా దగ్గర అవుతారు. ఉమ్, దత్తాత్రేయ స్వామి గురించి అంత సంపూర్ణ అవగాహన వస్తుంది. వచ్చే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. ఉమ్. అంటే ఇది ఎక్కడి దాకా మీ ప్రయాణం అనుకుంటున్నారు? కామానేనన్న అయిపోయింది, ఏం లేదనుకున్నాం. ఉమ్, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అంటే అది నిరంతరమేమో అది. ఉమ్. అంటే నరసింహస్వామి వారు వచ్చేటప్పటికి అక్కడ మహారాష్ట్ర సాహిత్యంలో ఎక్కువగా దాన్ని మహారాష్ట్ర వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని బాగా దత్తుని. దాన్ని చేయడం వల్ల మనకి ఇప్పుడు గురు చరిత్ర వస్తుంది. వచ్చింది. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులది ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో ఇక్కడ పిఠాపురంలో జన్మించడం వలన ఇక్కడ సాహిత్యం రాకపోవడం వల్ల వెనకబడింది. అవును, అవును. ఆయన అండి నరసింహ సరస్వతి స్వామి గారు దగ్గర దగ్గర 70 ఏళ్ళు జీవించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్ని సంవత్సరాలు జీవించలా. అందుకని సాహిత్యం ఎక్కువ రాకపోయి ఉండొచ్చు పాతగా. రాకపోయి ఉండొచ్చు, లేదంటే ఆయన అనుసరించి వెళ్ళిన వాళ్ళు ఏమైనా తక్కువ వెళ్ళిన వాళ్ళు నేను ముగ్గురు తెలుసు నాకంతే. ఉమ్, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చేత చేయబడిన వాళ్ళు. ఉమ్, వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు తెలుసు. ఉమ్, అప్పటి నుంచి ఉన్న వాళ్ళు నాకు తెలుసు. నరసింహ సరస్వతి స్వామి అని చెప్పి ఆళంది దగ్గర ఒక ఆయన ఉన్నారు. ఉమ్, ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అప్పటి నుంచి ఉన్నారు. ఉమ్, దగ్గర దగ్గర 400-500 స్వామి సమర్థ అప్పటిదాకా ఉన్నారు ఆయన. ఉమ్, ఆయన ఉన్నారు. తర్వాత ఒక ఆవిడ ఉన్నారండి, మహాత్ముల పరిచయం రాసిన ఆవిడ గురించి. ఆడ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని సేవించుకున్నారు ఒక నది ఒడ్డున. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఆవిడ బిడ్డ రూపంగా భావించి సేవించారు ఆవిడ. ఉమ్, ఆయనకు అన్నం పెట్టడం దగ్గర నుంచి ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి బాల రూపంలో అక్కడ పూజలు జరుగుతాయి. అది కూడా నరసింహవాడి దగ్గర ఉంది ఆ ఊరు. ఉమ్. ఇవన్నీ తెలిసిన తర్వాత స్వామివారు తప్పకుండా నరసింహవాడు వచ్చారని నాకు అనిపిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వచ్చారు అనిపిస్తుంది. స్వామివారి శక్తి క్షేత్రాలుగా మనం ఎక్కడెక్కడ తిరిగారో వాటిని చెప్పుకోవచ్చు అండి. వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్న గోకర్ణంలో తిరిగారు ఆయన స్వామివారు. తర్వాత మానస సరోవరం అవన్నీ కూడా వెళ్ళారంట. పిఠాపురం మన తెలుగు వారి చాలా అదృష్టవంతులు పిఠాపురంలో స్వామివారు జన్మించడం. తర్వాత ఒక రకంగా ఈ దత్తాత్రేయ సాహిత్యం పెంచడానికి గల మా తపన తాపత్రయం తపస్సు ఎందుకు అంటే, ఎక్కడైతే దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతమవుతూ ఉంటుందో అక్కడ ఉద్ధరణులు ఏంటాడు మహాత్ములు వస్తారు. ఆర్తి పెడుతుంది భక్తుల్లో. రా 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 అని పిలవటం మొదలవుతుంది. ఆ పిలవటం మొదలైన తర్వాత ఆర్తితో స్వామివారు తప్పకుండా వస్తారు. అలాంటి సంపూర్ణ అవతారం మన తెలుగు వాళ్ళకి రావాలి. ఉద్ధరణులు ఏంటంటే మహాత్ములు మహారాష్ట్ర వాళ్ళకి ఎలా దొరికారో ఇక్కడ కూడా రావాలి. నిరంతరం పారాయణలు, సత్సంగాలు, పూజలు ఏదో ఒక విధంగా ఆయనతో కానీ స్మరిస్తూ ఉంటే స్వామికి మనకు తీవ్రమైనటువంటి రుణానుబంధం, విపరీతంగా సామూహిక రుణానుబంధం పెరగాలి. పెరిగితే సంపూర్ణ దత్తావతారం వస్తుంది. మహారాష్ట్ర వాళ్ళలో అదే కారణం. నిరంతరం పిలుస్తుంటారు భక్తుడిని, ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. వచ్చి తరించు 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 మమ్మల్ని. అందుకే అంతమంది మహాత్ములు వాళ్ళకి విపరీత సాధనలు వాళ్ళకి. అసలు ఏ సాధనను వదులుకోరు. ఉన్న సాధనలకి కొత్త సాధన యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా చేస్తారు తప్ప ఇది జరిపేసి అది చేద్దాం అని అంటారు. తర్వాత వాళ్ళకి మహాత్ముల్ని గుర్తుపట్టగల సామర్థ్యం కూడా గురు చేతుల వల్ల వచ్చింది. విపరీత పారాయణ వల్ల వీళ్ళల్లో కూడా మహాత్ములు అంటే కొన్ని లక్షణాలు పట్టేసుకొని వాళ్ళ మహాత్ములు కూడా మానవులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో ఈ లక్షణాలు మహాత్ములు అని. మహాత్ముడు రాగానే పట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, నిలబెట్టుకోగల శక్తి ఉంది వాళ్ళకి. మనలో కూడా నిలబెట్టుకునే శక్తి కావాలి అంటే దత్తాత్రేయ సాంప్రదాయం ఇస్తుంది. ప్రతి దానికి దత్తాత్రేయ సాంప్రదాయం. తరించాలన్న దత్తాత్రేయ సాంప్రదాయం, మహాత్ములు పుట్టాలన్న దత్తాత్రేయ సాంప్రదాయం. తర్వాత విపరీతంగా దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతమయ్యే కొద్దీ ఈ చుట్టుపక్కల మాయ తగ్గుతుంది. ఎక్కడ మాయ తగ్గుతుంది అక్కడ సశిష్యులు తయారైపోతారు. ఎక్కడ సశిష్యులు ఉన్నారో అక్కడ సద్గురువులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడ సద్గురువులు వస్తారో అక్కడ తరించేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల యొక్క లక్షణం ఏంటంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఎలా వస్తారంటే నది మామూలుగా వస్తుంది, వరద వచ్చినట్టు వస్తారు. అర్హత ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల అంటే అపార కరుణామయుడు కాబట్టి ఆ కరుణతో పాటు కొట్టుకుపోతారు చూడండి, అలా కొట్టుకుపోతారని చెప్తారు రామకృష్ణ పరమహంస. అందుకే మహాత్ములు వచ్చినా మనకు అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రెజెన్స్ లో ఉండడం అంటూ జరిగితే ఆ వరదలో మనం కూడా అయిపోతాం, కొట్టుకుపోతాం. దానికి అర్హత అక్కర్లేదు అంటారు రామకృష్ణ పరమహంస. ఆ మహాత్ములు చెప్పిందే ఇది. అందుకే దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతం అవ్వాలంటే మీకు విపరీతమైన అవగాహన రావాలి. అవగాహన రావాలంటే సాహిత్యం పెరగాలి, విపరీతంగా సాహిత్యం సాధన కూడా పెరగాలి. సాధన పెరిగిపోతుంది అన్నమాట. ఆయన చుట్టుపక్కల వాళ్ళందరినీ తరింపజేయడమే ఉంటుంది. ప్రతి దత్తాత్రేయ సంభక్తుడు దత్త గురించే మాట్లాడతారు కాబట్టి ఇంకా
వాళ్ళు ఆ దత్త విని విని వీళ్ళల్లో మార్పు జరిగి వీళ్ళు దత్త భక్తులు అవ్వడం ఉంటుంది. ముఖ్యమైనటువంటి హోమాలు లేదంటే ముఖ్యమైన తిథులు అవి ఏంటమ్మా దత్త? అది మంత్లీ 3 times వస్తుంది అన్న. దత్తాత్రేయ స్వామి పురాతన నుంచి చెప్తాను. స్వాతి నక్షత్రం ఏదో చూస్తారు కదా, అమ్మవారి కూడా చూస్తారు. తర్వాత పౌర్ణిమ, అమావాస్యకి బాగా గాన్గాపూర్ ఇలాంటి చోట్ల బాగా ఉంటుంది. తర్వాత షోడశ దత్తావతారాలు ఉన్నాయి కదా 16, వాటి అవి కంపల్సరీ ప్రతి మాసం, మనకి చైత్ర మాసం ఇట్లా మాసాలు వస్తాయి కదా, ప్రతి మాసంలో పౌర్ణమికి కానీ ఆ చతుర్దశి రోజు కానీ కంపల్సరీ ఒక అవతారం ప్రకటమైన రోజు ఉంది. 16 ప్రకటమైన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఒక రకంగా మనకి దత్తాత్రేయ సాంప్రదాయంలో వాళ్ళకి పుణ్యమైనవి. గురువారం పుణ్యమైంది, ప్రతి గురువారం సద్గురు రూపం దత్తాత్రేయ స్వామి కాబట్టి గురు స్వరూపం. అవే కాకుండా శ్రీ గురుడు శనివారం పుట్టాడు. మహారాష్ట్రలో శనివారం దత్తాత్రేయ సాంప్రదాయంలో ఆ రోజు కూడా చేసుకుంటారు వాళ్ళు. నృసింహవాడిలో కూడా జాతరలు అంటారు మనకి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దత్తాత్రేయ సాహిత్యం మీద భజనలు సత్సంగాలు శనివారం పూట విపరీతంగా చేసుకుంటారు వాళ్ళు. సాధారణ మధ్యాహ్నం పూట కూడా పురాణ కాలక్షేపాలు, దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణ, విపరీతమైన సాధన జరుగుతుంది నృసింహవాడిలో. వాళ్ళకి ఏదక్కర్లేదు. మంగళవారం వచ్చిందా, ఈరోజు మంగళవారం 2 పలకి ఉత్సవాలు 2 రౌండ్లు ఎక్కువ వేస్తారు. ఊరికెళ్ళి తిరిగారు వాళ్ళు. ప్రతి అడుగుకి ఒక భజనలో భజన ఉంటుంది. ఆ భజనలో ఎట్లా ఉంటుందంటే ఎంత ఆడుతుందంటే, దాసోపంత్ గారు ఒక చోట చెప్తారు, సాధన నేను చేయక్కర్లా అంటాడు. మాకేమో ఇన్ని చేయమని చెప్తాం, ఎందుకు చేయకుండా, ఆవు దూడుంది అనుకో, దూడను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆవు కదా. ఆవు దత్తాత్రేయ స్వామి నేను దూడ, నాకు పికిల్ మైండ్, నేను మాయలో పడ్డాను, చిన్న దూరంగా పోతుంటా, పిలుచుకోవాల్సింది ఆయన. అంత విశ్వాసం ఆయన, కాపాడతారు అంతే. దత్తాత్రేయ స్వామి భావన, దాసోపంత్ గారి భజనలు భావాలు ఇలా ఉంటాయి. దత్తాత్రేయ స్వామి వెనుకున్న కామధేను ఉంది, ఆ కామధేను బిడ్డని నేను అంటాను. కామధేను మీద చేపెట్టి రక్షిస్తున్నాడు కదా, దాంతో పాటు దాని బిడ్డను రక్షించాల్సిన బాధ్యత కూడా ఆయనదే అంట. ఆ సాహిత్యం చదువుతుంటేనన్నా అసలు భజనామృతంలో కూడా భావాలు చదవండి మీరు, భక్తిరా అనిపిస్తుంది మనకి. ఆర్తి, భక్తి, రా 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 కాపాడు, నన్ను కాపాడని. కానీ అసలు ప్రతి నిమిషం భజన్స్ పాడుకుంటూనే ఉంటారు. ఇవే కాదు, వీళ్ళిద్దరు రాసిందే కాదు, ఏకనాథుడు రాశాడు, తర్వాత జ్ఞానేశ్వర మహారాజ్ గారు దత్తాత్రేయ స్వామి మీద బోర్డు రాశారు, ఆయనకి కూడా దత్త సాక్షాత్కారం అయింది. సజ్జనగడ్డ రామదాస స్వామి గారు అభయంగాలు బోర్డు రాశారు, ఆయనకి దత్త సాక్షాత్కారం అయింది. జనార్దన స్వామి, ఏకనాథుడి గారి గురువు గారు జనార్దన స్వామి కూడా దత్త సాక్షాత్కారం అయింది. తర్వాత నేను చెప్పిన దాసోపంత్ గారని, తర్వాత పాండురంగ స్వామి భజన భక్తులకు కూడా దత్త సాక్షాత్కారమైన వాళ్ళే వాళ్ళు. ఈ నవనాథులకు సంబంధించినటువంటి సంపూర్ణ చరిత్ర మన తెలుగులో అందుబాటులో ఉందమ్మా? నవనాథుల చరిత్ర ఈ కాలానికి అక్కర్లేదు నాన్న, అంత సాహిత్యం అక్కర్లేదు. ఎంత మటుకు ఉపయోగమో అంత మటుకు నేను కామెంటరీ రూపంలో రాశాను, PDF రూపంలో ఇచ్చేస్తున్నాను. నవనాథులు దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంలోనే కాకుండా ఆయుర్వేదిక్ రాశారు వాళ్ళు, కెమిస్ట్రీస్, రసాయన శాస్త్రాలు అవన్నీ రాశారు. అవన్నీ నన్ను చాలా మంది అడుగుతారు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయంటే, కాశీలో పెద్ద పెద్ద లైబ్రరీస్, సంస్కృతం చదివే లైబ్రరీస్ ఎవరైనా వెళ్ళి చదువుకోండి, ఆయుర్వేదిక్ మీద రాశారు. తర్వాత మంత్రాలు 2 కోట్లు రాశారు, ఏ దేవుణ్ణి వదలలేదు. రాసి ఆ దేవతని ఆహ్వానించి ఆవాహన చేసుకొని, నీకు ఇష్టమైన ఈ మంత్రం అన్నారు. ఇష్టమే అంటే ఆంజనేయ స్వామి మీదతో సహా బీజాక్షరాలు వేసి మంత్రాలు రాశారు. 2 కోట్లు ఇప్పుడు దొరకట్లేదు. వాళ్ళు కూడా నాన్న సమాధులు అంటారు కానీ వాళ్ళకి ఎక్కడ నిజంగా సమాధులు లేవు, అంతర్ధానం అయిపోయిన వాళ్ళు. వస్తారు అవసరమైనప్పుడు అని ఎదురు చూస్తున్నారు నవనాథ సాంప్రదాయంలో వాళ్ళు. ఎక్కడైతే అంతర్ధానం అయ్యారో ఆ ప్రదేశాన్ని వాళ్ళు నవనాథులు ఎక్కువ నదీ పరిక్రమలు చేసేవాళ్ళు. ఆ నదీ పరిక్రమల పక్కన కొండలుంటే, గుహలుంటే ఆ గుహల్లో వెళ్ళి తపస్సు చేస్తారు. గోదావరి ఒడ్డున ఉన్నాయి వారికి కాశీ నదులు. తర్వాత మనకు కూడా కొన్ని తెలంగాణలో ఉన్నాయి నవనాథ గుహలు, అలా పర్బని అనే ఏరియాలో ఉన్నాయి, తర్వాత అహ్మదాబాద్ దగ్గర ఉన్నాయి. అవన్నీ వాళ్ళు సమాధులు అనుకుంటున్నారు, అయిండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు సమాధులు. కానీ వాళ్ళు తిరుగుతూ మటుకు దత్తాత్రేయ సాంప్రదాయాన్ని బాగా విస్తృతపరిచి ఆ రోజుల్లో పేదవాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ మందులు ఇస్తూ ముందు అవి ఇచ్చి తర్వాత దత్తభక్తులు చేయడం, నాద సాంప్రదాయం, అఘోరీ సాంప్రదాయం. కాశీలో కూడా పెద్ద అఘోరీ ఇది ఉంది, కినారాం బాబా గారిది, ఆయన సంపూర్ణ దత్తావతారం, దాదాపు
సంపూర్ణ దత్తావతారం అంటే అఘోరి సాంప్రదాయం కూడా చాలా అద్భుతమైనది. వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదిక్ సేవ సేవ బాగా చేస్తారు. అఘోరి సాంప్రదాయం కూడా దత్తాత్రేయ స్వామి అందరికీ ఉన్నట్టే అఖాడా దత్తాత్రేయ స్వామి అఖాడా కూడా ఉంది ఉజ్జయినిలో. చెప్తాను, అది అవతల వైపు ఇటు పక్క మహాకాళేశ్వర మందిరం ఉంటుంది కదా, దాటి వెళ్తే అక్కడ కూడా భజన్స్ కానీ వాళ్ళు అక్కడికి మీరు ఏ సాంప్రదాయం వాళ్ళు వెళ్ళిన, నేను నవదాత సాంప్రదాయాల్లో దత్తభక్తురాలు నుండి వెళ్తే అక్కడ మనకి మండలాధీశ్వరులు ఉంటారు. మండలాధీశ్వరులు అంటే మనకు వరకు ప్రొఫెసర్స్ అనుకోండి, ఎక్స్పర్ట్స్, అనుభవ జ్ఞానం. వాళ్ళు మీకు సాధన నేర్పిస్తారు. అన్ని రకాల సాధనలు ఉంటారు అక్కడ. నాగ సాధనలని మొత్తం దత్తాత్రేయ సాంప్రదాయంలో వాళ్ళందరూ అక్కడ మీకు ఏ సాధనలో దత్తాత్రేయ సాంప్రదాయంలో వెళ్ళదలుచుకున్నారు అక్కడికి వెళ్తే ఆ దత్తాఖాడాలో నేను నేర్పిస్తాను. దత్తాఖాడాలో పంచదశ పరంపరలు అంటాం. మామూలుగా 10 ఉంటాయి కదా మనకి భారతీ సరస్వతికి. ఇవి కాకుండా నాథని ఎండుతో అయిపోయాయి. తర్వాత అలా 5 ఎక్స్ట్రా ఉన్నాయి దత్తాత్రేయ సాంప్రదాయం. 15 మొత్తం 15 ఉన్నాయి. దానిలో చివరితో నాథైన మామూలుగా సాగర, భారతి, సరస్వతి, పూరి ఇవన్నీ మనకి శంకరాచార్య పెట్టినటువంటి ఉన్నాయి. దశనామ ఉన్నాయి అక్కడ, పంచదశనామ దత్తాత్రేయ స్వామి. మన సాంప్రదాయం గురించి మీరు ఆల్రెడీ కొన్ని రకాలు ఇచ్చారు. అంతే, ఎంత మటుకు కావాలో అంత మటుకి తీసాను. ఇందాక మీరు చెప్తున్నప్పుడు తెలంగాణలో వ్యాసులు వారు వచ్చి పెట్టినట్టు ఏ ప్రదేశం అదేమో బాదనకుర్తి అనేటువంటి ప్రాంతంలో పురాతన దత్తాత్రేయ స్వామి పాదుకలు ప్రతిష్ఠ చేసినటువంటి ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. కృష్ణానది యొక్క దీవి లాంటిది అనమాట అది. నిర్మల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఖానాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అక్కడ నుంచి బాదనకుర్తి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి మందిరం దగ్గర ఉంది. వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి పాదుకలు, దత్తాత్రేయ స్వామి పాదుకలు చాలా పురాతనమైనటువంటి. ఆ పురాతనమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రాలు మనకి చాలా ఉన్నాయి. మన చుట్టూలో మన దగ్గరలోనే అంత పెద్దవారు వ్యాస మహర్షి, బాలనారాయణుడు ప్రతిష్ఠ చేసినటువంటి పాదుకలు ఖానాపూర్ దగ్గరలో ఉన్నాయి. ఖానాపూర్ నిర్మల్ దగ్గర నుంచి ఆ గ్రామానికి వెళ్ళి చెప్పమంటే ఎవరైనా చెప్తారు. వెంకటేశ్వర స్వామి మందిరం ఎక్కడ అంటే చెప్తారు, దాని పక్కనే ఉంది. మీ నుంచి ఇంకా ఒక అద్భుతమైనటువంటి సాహిత్యము దత్తాత్రేయుడికి సంబంధించి, అలాగే గురు సాంప్రదాయానికి సంబంధించి సద్గురువులు మీరు అన్నట్టుగా వరద వచ్చినట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దత్త భక్తులందరినీ తరింపజేయాలని కోరుకుంటున్నానమ్మా. అలాగే చివరిగా దత్త భక్తులందరికీ మీ యొక్క సందేశం. దత్తాత్రేయ స్వామి భక్తులకి ఏముంది నాన్న, మీరు ఏదో ఒక సాంప్రదాయానికి ఆల్రెడీ ఆచరిస్తూ ఉంటారు. ఆ సాంప్రదాయంలోనే ఉంటూనే ఆ సాంప్రదాయంలోనే సద్గురువులు దొరకాలి అంటే గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి సాహిత్యాన్ని కూడా కలుపుకోవడం చెప్తాను. మీరు వెళ్తున్న సాంప్రదాయం వదలొద్దు, ఏ సాంప్రదాయంలోనే వెళ్ళండి. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు అంటారు, దత్తాత్రేయ నామాన్ని స్మరించుకుంటూ మనం అది ఒక మేఘంలాగా ఏర్పరచుకోండి అన్నారు కదా. అలా గురు చరిత్ర కానీ చదువుకుంటూ ఉంటే మనం వెళ్ళే మార్గంలో చాలా సులభతరం అవుతుంది. అలాగే ఆ మార్గంలో ఉండేటువంటి సద్గురువు దత్తాత్రేయ స్వామి ఆ సద్గురు రూపంలో మన దగ్గరికి వచ్చి మనం తరించి తీరుతారు. కాబట్టి దత్తాత్రేయ సాంప్రదాయంలో గురు చరిత్రను కూడా చదవండి. గురు చరిత్ర చదవటం వల్ల ఏంటంటే లౌకికంగా కూడా వచ్చి మనకి అప్పుడప్పుడు సాధనలు ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అవి కూడా గురు చరిత్ర రక్షిస్తూ ఉంటుంది. దత్తనామస్మరణ అనేది మనం అనుకుంటాం కదా, దత్త అనగానే అసలు వ్యాసప్రోక్త బీజాక్షరము 4-5 బీజాక్షరాలు కలిపే దత్తానం వచ్చింది. పరమేశ్వర ప్రోక్త, వ్యాసప్రోక్త, తర్వాత ఈ రా అనేది కూడా బీజాక్షరం దత్తలో. అందుకని ఆ నామస్మరణ అసలు ఆ దత్త అనేటువంటి బీజాక్షరం సమస్త విశ్వం ఎవడి ఉంది. కాబట్టి విశ్వంలో ఉండేటువంటి అందరి సద్గురువులు దత్తనామస్మరణ ద్వారా తృప్తిపడుతూ ఉంటారు. ఏ మార్గంలో ఏ సాంప్రదాయం వాళ్ళైనా సద్గురువులు ఉంటారు కదా, వాళ్ళంతా తృప్తి పడుతూ త్వరగా తరింపజేయడానికి ఈ గురు చరిత్రలు కానీ దత్తాత్రేయ సాహిత్యం కానీ బాగా ఉపయోగపడుతుంది. అందుకే దత్తుడిని క్లబ్ చేసుకుంటూ ఏ మార్గంలో వెళ్తున్నా ఒక ప్రొటెక్షన్ అన్నమాట, మార్గదర్శి. సద్గురువే మన పక్కనే మార్గదర్శిగా ఉంటారు. అలానే సంపూర్ణంగా వదిలేసి రమ్మని ఇక్కడ దత్తాత్రేయ. అందుకే బ్రాడ్ మైండ్ ఆఫ్ దత్తాత్రేయ సాంప్రదాయం. అందరి మహాత్ముల్ని గౌరవించటం ఉంటుంది, అన్ని సాంప్రదాయాలని గౌరవించటం ఉంటుంది. దత్తాత్రేయ సాంప్రదాయంలో అందరినీ గౌరవించడం ఉంటుంది. అన్ని సాంప్రదాయాల మీద దత్తాత్రేయ సాహిత్యం చదువుతుంటే సంపూర్ణ అవగాహన వస్తుంది. కాబట్టి అది ఇంకా మనకి
బాగా దత్తాత్రేయ సాహిత్యం వాళ్ళు వెళ్తున్న మార్గంలో కూడా వాళ్ళకి చాలా అవగాహన వచ్చేస్తుంది అవును. సాధారణంగా.